కౌంటర్లు చూసుకొని వెళ్ళొచ్చాము తప్ప మాకు డీటెయిల్ వాళ్ళ కంట్రోల్ ప్లానింగ్ పట్టారు కదా కూడా ఉన్నారు ఆయన ఉన్నారు కదా ఇద్దరు కోఆర్డినేట్ చేస్తారు ఏదైనా ప్రాబ్లం అంటే చైర్మన్ ఉన్నారు కదా 4 లక్షలు ఎవరున్నారు ఇక్కడ టైంలో ఎవరున్నారు ఉన్నప్పుడు ఏ టైంలో జరిగింది ఆ టైం కూడా ఉంది మినిట్స్ వారిగా ఆ టైంలో జరిగినప్పుడు అంబులెన్స్ ఇక్కడ పెట్టారు అంబులెన్స్ ఇక్కడ ఎదురుగా పెట్టారు గేట్ ఆ సైడ్ పెట్టారు ఈ గేట్ కాబట్టి ఎన్ని గంటలకు చనిపోయిన తర్వాత షిఫ్ట్ చేశారు 7:45 అంబులెన్స్ పంపించమని చెప్పాను అంబులెన్స్ ముందు లేవా అంబులెన్స్ ఉంది ఒక అంబులెన్స్ ఇక్కడ ఉంది సార్ ఎక్కువ మంది ఇంజూర్ అవుతారని అడిషనల్ అంబులెన్స్ స్టాంపీడ్ అప్పుడు అంబులెన్స్ ఎన్ని గంటల బయలుదేరింది సార్ ఇక్కడ నుంచి 8:40 ఎన్ని గంటలు జరిగింది 8:20 మనకి అంటే స్టాంపీడ్ జరిగిన తర్వాత 15 minutes పట్టింది సార్ వీళ్ళందరినీ బయటకు తీయడం డ్రైవర్ ఇక్కడ ఇక్కడే ఉన్నారు 15-20 minutes 8:40 వదిలేటప్పుడు కేర్ వాళ్ళు ప్రిఫర్ చేసేది లోపల కూర్చుంటూ ఉన్నారు అది బాగానే ఉందని ఇంకా ఈ సెంటర్ మీ డిప్యూటీ ఎవరిని పెట్టారు ఇన్ఛార్జ్ డైరెక్టర్ భూషాల్ ఉన్నాడు దాంతో పాటుగా మెడికల్ టీము తర్వాత ఎలక్ట్రిసిటీ సివిల్ అందరూ ఇన్ఛార్జ్ ఆఫ్ శానిటేషన్ పోలీసు విజిలెన్స్ అందరూ ఉన్నారు ఆల్ టీమ్స్ ఉన్నాయి 10 మంది ఉన్నారు ఇది ఒక 500 meters జిగ్జాగ్ లైన్స్ ఉంటాయి సార్ కింద ప్లాన్ అంటే 7 ఈ లైన్లో వదులుదామని ప్లాన్ సార్ యాక్చువల్గా మిగిలిన చోట్ల అరౌండ్ 7 o'clock ఆ టైంకి వదిలేసారు ఇక్కడ 1 hour 1.5 hours ఇబ్బంది ఇన్ఫర్మేషన్ అక్కడికి స్ప్రెడ్ అయిందా అన్ని దిక్కల్లో ఇస్తున్నారు ఇక్కడ ఇవ్వలేదని అయి ఉంటుంది కదా యాక్చువల్లీ అన్ని సిటీలో పక్కన ఇస్తా ఉంటే అక్కడ ఇస్తున్నారు ఇక్కడ ఇవ్వలేని ఫోన్లు కూడా చెప్పుకుంటారు కదా సెంటర్స్ కాకుండా ఎట్లా ఉంటుంది పక్కనే టికెట్లు ఇచ్చింది 8 o'clock టికెట్ స్టార్ట్ చేసింది 9